కన్నా కంటెస్టెంట్స్ కన్నింగ్. మరి ఇంతమంది కన్నింగ్ పీపుల్ మధ్య సుధీర్ కన్నింగ్నెస్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూద్దాం. లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ ది స్టేజ్. ఆకాశం తాకేలా వడగాలై అందించే ఆహ్వానం ప్రేమంటే ఇదే కరెక్ట్ ప్లేస్. ఏం చేస్తున్నావు? కొత్త తెలియదా నీకు? విత్తనం తెచ్చుకున్నా మొక్కను అడ్డుకుంటున్నా. అరే ప్రసాద్ ఏం చేస్తున్నారా? మొక్కలు నాటుతున్నాను రా. అరే నీకు ఇదేం పెంచరా? నీకు మొక్కలు నాటడం మా తాత పోతూ మాట చెప్పాడు రా, మనిషే పుట్టినత్త మొక్కలు నాటమన్నాడు. అందుకని రోజుకో మొక్క నాటుతున్నాను రా. మన ఊరోలేట్రా, మన అందరు కలిసి కొట్టారు. నీకు కొట్టినది తెలిసింది అవి గంజాయి మొక్కలని. ఈ మొక్క నాటింది నేనే. ఇది పెద్ద చెట్టు అయింది, ఎప్పుడు మామిడికాయలు కాస్తాయని వెయిట్ చేస్తున్నా. కాసా మరి? తర్వాత తెలిసింది మర్రి చెట్టు మామిడికాయలు కాయవని. ఏంటిది మర్రి చెట్టా? అరే సినయ్య, ఏమైంది ఏడుస్తున్నావు? నా పంటకు పురుగులు పట్టేశారా సుబ్బారావు? మరి మందు కొట్టచ్చు కదా. కొట్టాన్రా. ఏమైంది? పురుగులు పంట రెండు చచ్చిపోయాయి. అదే రా, ఈ ముందు కొట్టేశాను రా మందు అనుకో. ఏమైందిరా? మా తాత హాస్పిటల్లో ఉన్నాడు రా. ఏమైంది? పురుగుల మందు తాగేశాడు రా. పొలం పంట పోయిందని పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటాడు. ఆడికి అంత సీన్ లేదా? ఈ మందుకు నా మందు తాగాడు, ఆ మందుకి ఈ మందు నీ కొట్టాను. ఎక్కడికెళ్తున్నారా? పెళ్లి పనులకి. ఎవరికి పెళ్లి? నాదే పెళ్లి. అయ్యో ఎవరో అమ్మాయి పాపం. పెళ్లి సెట్ అయింది కదా. ఎప్పుడు పెళ్లి ఎప్పుడు రా? మీలో ఇంకో సంవత్సరం ఆగచ్చు కదరా. ఏ షష్టి పూర్తి పెళ్లి రెండు ఒకేసారి చేసుకోవచ్చు కదా. కరెక్ట్ గా. సార్ అవును సార్. రెండు చెట్లు ఉన్నాయి, ఒక గట్టు ఉంది. భలే చెప్పేస్తున్నారంటే కరెక్ట్. ముగ్గురు ఎర్రి పుష్పాలు ఉన్నాయి. నేను చెక్ చేసేస్తాను. అన్ని కరెక్ట్ చెప్తున్నారు. మీరు ఎవరు సార్? నేను సైంటిస్ట్ సుధీర్. మిస్టర్ సైంటిస్ట్ సుధీర్. ఎందుకంటే సైంటిస్ట్ అంటే ఏం చేస్తారండి? సైంటిస్ట్ అంటే ఇక్కడ ఏమన్నా మనం కొత్త కనబెడతా ఉంటామాట. సైంటిస్ట్ అంటే కనిపెడతాడా? కనబెడతాం సార్. మా పొలంలో ఆవు పోయింది సార్, ఎక్కడ ఉంది కనిపెట్టండి సార్. సైంటిస్ట్ అంటే పశువులు ఎక్కడ కనిపెట్టాడు కాదు. ఓహో సరే బాబు, వీడికి పిల్లలండి, కొంచెం పిల్లలు కనిపెట్టండి సార్. అందులో నేను ఎక్స్పర్ట్ నే. పదా ఇంటర్ అడ్రస్ ఎక్కడ? నాకు పెళ్లే కాదు. పెళ్లి కంటావు నువ్వు. మీరు సైంటిస్ట్ అంటే నమ్మబుద్ధి కావట్లేదు. బుద్ధి కావట్లేదు అంటే మా తాత సైంటిస్ట్, నాన్న సైంటిస్ట్, నేను సైంటిస్ట్. ఓ మీ నాన్నగారు సైంటిస్టా? మరి ఏం కనిపెట్టారు? మొన్న రీసెంట్ గా మా నాన్న బల్బు కనిపెట్టాడు. బల్బు కనిపెట్టి చాలా అవుతుంది కదా. అది తెలియక మళ్ళీ కనిపెట్టాడు. ప్రొఫెసర్ బయట పెట్టండి. పాటలు బాలేవా? మీరు చెప్పింది కరెక్టే సార్. ఇంకా ఎక్కువ టైం లేదు సార్. సార్ నేను చెప్తాను సార్. ఏమైంది సార్? మరి కొద్ది గంటల్లో ఈ ఊరంతా శ్మశానంగా మారబోతుంది. అంటే ఊరు పొలిమేరలో శ్మశానానికి వచ్చేద్దనమాట. శ్మశానం అంటే అది కాదురా, ఇక్కడ భూకంపం రాబోతుంది. మీరు అందరూ చచ్చిపోతున్నారు. ఇక్కడ భూకంపం వస్తుంటే మాకు ఎలాగైనా నమ్మకం ఉంటది. మీరు నమ్మరు కదా ఇక్కడ భూకంపం వస్తుందంటే. ఓకే నేను చెప్తాను. ఏ బాల్ ఇటీ. ఇదేంటి? బాల్ పైకి వేస్తే ఏమైంది? పైకి వెళ్తది. పైకి వేస్తే ఎటు వస్తుంది? కిందకి వస్తుంది. చూడండి కిందకి వచ్చింది. దేని వల్ల వచ్చింది? భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది అనమాట. ఆకర్షణ శక్తి వల్ల ఏ వస్తువు పైకి వేస్తే కిందకి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది? కిందకి వేస్తే పైకి వచ్చింది. అంటే భూమికి ఆకర్షణ శక్తి పోయింది, అంటే ఇక్కడ భూకంపం వస్తుంది. నమ్మనండి. ఇప్పుడు నేను సైంటిస్ట్ అని ప్రూవ్ చేయడానికి మీకు ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ కావాలి అంతే కదా? ఓకే నేను చేస్తాను. అగ్గిపెట్టి లేకుండా అగ్గి పొలం వెలిగించగలరా? ఆ కొవ్వొత్తి తీరా. సరే ఇప్పుడు అగ్గిపెట్టి లేకుంటే క్యాండిల్ వెలిగిస్తారండి సార్. మీరు నిజంగా చాలా గ్రేట్ సార్. ఎలా ఉంది ప్రయోగం? నిజంగా మీరు వెలిగించలేదు, నా బుర్రలో వెలుగొచ్చిందండి. గాలి లేకుండా దారిపోలే తెలుసా? అదే బలివడిదే ఇది. ఇగో మీరు ఇక్కడ ఉండడం కష్టం, అందరం కలిసి చంద్రమండలం షిఫ్ట్ అయిపోతుంది. చంద్రమానం తీసుకెళ్తారండి? తీసుకెళ్ళడం కష్టము, కొంచెం డబ్బులు అవుతాయి, కానీ పర్లేదు. హలో ట్రంప్ చెప్పండి. ఎన్నిసార్లు చెప్పానండి మీకు? రే ఆఫీసర్, ఆ ట్రంప్ బాల్ క్రికెట్ ఆడుతూ కొట్టాడంట, అది నుంచి నెక్స్ట్ ఫ్లైట్ లో పంపిద్దాం పైకి. సార్ నేను నెక్స్ట్ ఫ్లైట్ పంపిస్తానండి.
మీకు ఇక్కడ ల్యాండ్స్ ఉన్నాయా ఏమన్నా? ఈ ల్యాండ్స్ అని మావేనండి. ఈ ల్యాండ్స్ అని మీయేనా? సరే అయితే మీరు ఏం చేయాలంటే ఆ పొలాలు నాకు అమ్మేసేయండి. మరి భూకంపం వస్తే పొలం మీరేం చేసుకుంటారండి? ఇప్పుడు భూకంపం వస్తే భూమి ఏమైంది? విడిపోద్ది. అదే మేము అతికిస్తాం మళ్ళీ. సరే మీరు వైట్ పేపర్ మీద సైన్ చేయండి. అమ్మో, వైట్ పేపర్ లో సైన్ చేయొద్దని మా తాతగారు చెప్పారండి. ఓ పని చేయండి, ఏలు ముద్ర పెట్టండి. ఏలు ముద్ర పర్లేదని చెప్పారు. ఎవడు ఏలు ముద్ర ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఓ పని చేయండి, దానికన్నా మీ పేరు రాసేయండి. ఓ, ఎవరు సైన్ ఆడు తెలుసా? అదేంటి మీ తాత సైన్ పెట్టద్దన్నాడు? అంటే ఆల్రెడీ స్టాంప్ ఉంది కానీ పెట్టొచ్చండి. కరెక్ట్, అందుకే మీ దగ్గరికి వచ్చా. నేను ఫ్లైట్కి వెళ్ళి పంపించేస్తాను, నీకు విండో సీట్ తీసుకో. నేను బస్సులో ట్రైన్లో ఎప్పుడు విండో సీట్ లో కూర్చోలేదండి. ఆఖరికి బైక్ మీద కూడానండి. ఫ్లైట్ లో విండో సీట్ మొత్తం చూడొచ్చు పైన అంతా. ఓకే, నాకు డ్రైవర్ పక్క సీట్ అవుతుందండి. డ్రైవర్ పక్క సీట్ డ్రైవర్ సీట్ తీసుకో. డ్రైవర్ సీటా? మరి డ్రైవర్ ఎక్కడ కూర్చుంటాడండి? డ్రైవర్ కూర్చోకలా, బట్టన్ ఒకసారి వెనక్కి వెళ్ళిపోతాడు. ఫ్లైట్ వెళ్ళిపోతుంటది. మరి బట్టన్ ఆపేస్తావు కదా? అక్కడే అయిపోయింది. కింద రాదా? రాదు, ఆకర్షణ శక్తి పోయింది కదా భూమికి. మళ్ళీ డ్రైవర్ వచ్చి ఆయన చేయగానే మళ్ళీ ముందుకు వెళ్ళిపోయింది. మీ దగ్గర డబ్బులు ఎంత మొత్తం ఇక్కడ పెట్టండి. విండో సీట్ ఇస్తారు కదా? విండో సీట్ నీకు ఇక్కడ పెట్టు. ఓకే, వాళ్ళు పెట్టు. సరే అండి, మీకు ఫ్లైట్ టికెట్స్ అయ్యి నేను పంపించేస్తాను. మర్చిపోయి ఫ్లైట్ టైర్ కి గాలి కొట్టించాలి, ఒక 1,00,000 రూపాయలు అవుతుంది. 2 లక్షలు తీసుకోండి. 2 లక్షలు ఎందుకండి? 2 టైర్లు కొట్టించండి. సూపర్ అండి మీరు, సూపర్ సార్. సరే వెళ్ళొస్తాం. మంచిదండి. ఏమండి మీ మిషన్ తీసుకుంటారా? నాకు కంగ్రాట్స్ చెప్పు. నేను సైంటిస్ట్ అయిపోయాను. క్రెడిట్ కార్డు కొడిసావా? కొట్టేసా. ఇప్పుడు నువ్వు సైంటిస్ట్. డ్రైవర్ సీట్ నాకు, నువ్వు సైంటిస్ట్. అబ్బా, చూడు ఫోన్ వస్తుంది చూడు. హలో, చెప్పరా? నేను రావట్లే చంద్రమండలో, మేము వెళ్ళిపోతున్నాం. బయలుదేరి నువ్వు కూడా. అవునా? నేను చెప్తాను. అరే, మన ఊరికి వచ్చిన సైంటిస్ట్ కాదట్రా, ఆ పక్క ఊర్లో కూడా అలాగే సైంటిస్ట్ అని చెప్పి వాళ్ళ డబ్బులతో పారిపోయాడరా. చంద్రమండలం లేదు, ఫ్లైట్ లేదురా. అంటే నీ సైంటిస్ట్ కాదా? నువ్వు సైంటిస్ట్ కాదురా, కనీసం మిస్టిస్ట్ కూడా కాదు. సారీ, మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను. పైకి వెళ్ళేటప్పుడు గోల్డ్ అలౌ చేయట్లేదంట. గోల్డ్ ఉన్న వాళ్ళందరూ కింద పంపించేస్తున్నారు. మరి మోటార్ తీసుకొని వేయండి. మోటార్ గోల్డ్ వేసేస్తారు. మీరు పర్వాలండి, బాగుంటది. ఆయన పరిస్థితి రాగండి. ఏంటి సార్? ఏంటి నువ్వు సైంటిస్టారా? నువ్వు సార్ నేను సైంటిస్ట్ సార్. ఇదేంటిది డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకుని క్రెడిట్ కార్డ్ అంటే నువ్వా? ఏరా, మేము పైకి వెళ్తే భూమి విడిపోతే ఏం చేస్తారా? భూమిని అతికిస్తాను సార్ నేను. అతికిస్తావు భూమి? అతికిస్తారా భూమి? అతికించరా? మ్యాటర్ మొత్తం రివీల్ అయిపోయిందా? అంతే. సార్ మీ ఫ్రెండ్ సార్, మీ ఫ్రెండ్స్ మొత్తం చూడండి సార్ అక్కడ. Let's start with Nagbabu sir. బాగుంది. థ్యాంక్ యూ. గుడ్, కీప్ ఇట్ అప్. బాగుంది, నైస్. అరే ఇచ్చారా లవ్ లెటర్? సూపర్ రా. హ్యాపీరా. ఎవడరా మా అమ్మాయికి లవ్ లెటర్ రాసింది? ఎవడరా? నువ్వేనా? ఎందుకు కొడతారు సార్? మా అమ్మాయికి ఎవరు లవ్ లెటర్ రాశారు? మీ అమ్మాయికి ఎవరు రాశారు లవ్ లెటర్? మీ ఆవిడికి రాశా. ఒరే లావుడు కదరా. అయితే మాత్రం ఏంట్రా, ఇప్పుడు దాకా జీవితంలో ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు. ఫస్ట్ టైం చూసా, నచ్చింది, లవ్ చేసా. వీడి పేరేంటి? సుధీర్ అండి. కుక్కను పెట్టచ్చుగా. Skit over. అసలు ఏంటి మీరు పెద్ద తోపులు అనుకుంటున్నారా? సూపర్ వచ్చిందమ్మా. ప్రతిసారి ఇచ్చేకి నువ్వు కొంచెం అడుగు. నాగబాబు సార్ ఎలా అనిపించింది స్కిట్? ప్రాబ్లం ఏంటి మీకు పొగరు, అహంకారం, ఈగో ఎన్ని తెగొచ్చేసినాయి. మీకు స్టోరీ గానీ కొత్త కాన్సెప్ట్లు గానీ ఏం దొరకవా? ఎంతసేపు ఆయన లవ్ లెటర్ ఇవ్వటం, కూతురికి ఇవ్వటం, లేదా అమ్మకి ఇవ్వటం. మీరు చెప్పండి మేడం, ఎలా చేయాలో చెప్పండి. ఎలా చేయాలి మీరు సరే చెప్పారా? చెక్కివ్వు, నీకు ఇచ్చింది నాకు ఇవ్వు, నేను చెప్తా. ఇలాంటి స్కిట్లు కూడా చేస్తారు ఎవరన్నా? ఇది ఇదో స్కిట్ అసలు. చేస్తే తెలుస్తా సార్. ఇక్కడ అలా మామూలుగా ఏమన్నా చేయండి సార్. ఏం చేసేది? స్కిట్. సీను అనవసరంగా ఎక్కువ మాడుతున్నావు. సీను రాంప్రసాద్ చెప్తున్నా, మాట్లాడడం కాదు, చెయ్యి నువ్వు కూడా. జడ్జి యాంకరింగ్ చేయడం అసలు నువ్వు వాళ్ళతో మాడతావంటే రాంప్రసాద్? మీరు చేస్తావు సార్. ఇష్యూ చేయాలనుకున్నారు మీరు? అలా ఏం కాదు సార్. దీన్ని ఇష్యూ చేయాలనుకున్నారు చెప్పండి. లేదు సార్. ఫస్ట్ మీరు అవుట్ ఆఫ్ మై సైట్ పగబడే. హలో తమ్ముడు, అక్క ఒకసారి అర్జెంట్ ఇంటికి రారా. అర్జెంట్ గా రమ్మాను. ఏమైంది? మీ బావగారిని టీసీ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినప్పటి నుంచి దుప్పట్టను ఉన్నారా, బయటికి రావట్లేదు. చిన్నపిల్లలాగా ఈసీ ఉద్యోగిని ఎందుకు తీస్తారు? రైల్వే ఆస్తిని మీ సొంత ఆస్తులాగా భావించండి అన్నారు. సరే మన ఆస్తే కదా 2 పట్టాలమ్మా.
జరిగింది ఏదో జరిగిపోయింది. ఆయనకి ఏదో ఒక ఉద్యోగం చూసి పెట్టరా. ఏదో ఉద్యోగం ఎందుకక్క, ఆల్రెడీ బావా ఆర్ఎంపీ డాక్టర్ గా ప్రాక్టీస్ చేశాడు కదా. ఆర్ఎంపీ డాక్టర్ ప్రాక్టీస్ చేసి 10 సంవత్సరాలు అవుతుంది కదరా. తలనొప్పికి ఏ టాబ్లెట్ ఇస్తారు? సారీ డాన్. ఒంటి నొప్పులకి డోలోఫార్. అది చాలు బావా హాస్పిటల్ పెట్టడానికి. నమస్కారం డాక్టర్ గారు. ప్రాబ్లం ఎవరికి? మా బాబుకండి. నీకు ఎన్ని భోగిలు మొత్తం? భోగిలు అంటాడేంటి?